కాళేశ్వరం మీద 2 ఏళ్ళు టైంపాస్ చేసిండు. ఒక ఇది వేసిండు కదా, కమిటీ వేసిండు, ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కేసీఆర్ ఖాందాన్ మొత్తం బందిపోటులు దోసుక తినడానికి కాళేశ్వరం పెట్టినాడు ఆ రిపోర్ట్లో. యాక్షన్ ఏది? మీ ఛానల్ ఎందుకు కాముకున్నాయి? ఎగబడతలేరు ఎందుకు? ఆగండి. సిబిఐ ఇప్పుడు 2 నెలలు ఏం బీకినట్టునా? బిగ్ టీవీ కదా ఇది. 2 నెలలు ఏం బీకిరు కాంగ్రెస్ వాడు? ఆగండి. సిబిఐ చేసే పని సిబిఐ, నువ్వు నేను ప్రశ్నించడానికి సిబిఐ ప్రశ్నించడం మనం లేమిడ. నీ ప్రభుత్వం ఏం బీకింది అంటున్నా. ఒకటి ఈ కార్ల కేటీఆర్ ఏమేడు? ఎందుకు బేకారైంది ఈ కార్? కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిర్రా? బిగ్ టీవీలో హైలైట్ చేయండి. ఇది కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? స్పీకర్ ఫార్మాట్లు ఇవ్వలేదా? ఏంది దోస్తానో ఏం ములాఖాత్ ఏంది? అదేంది టానిక్లో జిఎస్టీ స్కామ్ ఉన్నది అన్నాడు. హరీష్ రావు పాల వ్యాపారం చేసిండు అన్నాడు అపోజిషన్లో ఉన్నప్పుడు. ఏమాయ్ వాటా వచ్చిందా? ఇది ఒకటి. ఇంకోటి, సూర్యుడు ఇక్కడ సూర్యుడు ఒడిచేది అక్కడ ఒడిచినా సరే నేను 4000 ఇస్తా పెన్షన్ అన్నాడు. అసలు సంపన్న రాష్ట్రం, మా పైసలు ఎటు సంపాదించాలో తెలుసు, సంపాదించి పేదలకు వంచుతాం అన్నాడు. బట్టి విక్రమార్క గారు అయితే లెక్కలు కూడా వేసుకున్నాడు ఎట్టెట్టియాలను. ఏమైంది? ఇప్పుడేమో పైసలు ఉడతలేవు, బ్యాంకులు అప్పులు ఇస్తలేవు, బ్యాంకుల దగ్గరకు పోతే చెప్పులు ఎత్తుకపోతామేమో అనుకుంటారు మమ్మల్ని. మేము బిచ్చగాలము, మాకు బిచ్చం ఇస్తలేరు, ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు అని ఎలక్షన్లు అయినాక. ఇవన్నీ దొంగతనాలు, దిక్కుమాలిన దద్దమ పాలన కప్పిపుచ్చుకోవడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఆత్మగౌరవంతో ఆటలాడుతున్నాడు రేవంత్. జయలలిత మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంగబెట్టి తెచ్చుకుందామా రాష్ట్రానికి రిజర్వేషన్? సుప్రీంకోర్టుకి విరుద్ధంగా ఇప్పుడు రామచంద్రరావు గారు మాట్లాడినారు. జడ్జిమెంట్కి విరుద్ధ అనేక రాష్ట్రాలు ట్రై చేసినాయి. నువ్వు లీగల్గా నీకు అడ్వైజ్ లేదు, నీకు గవర్నెన్స్ మీద అడ్వైజ్ లేదు, నీకు గవర్నెన్స్ లేదు, చాతగాని పాలన, దద్దమ్మ పాలన చేస్తున్నావు. నువ్వు మహిళల్ని మోసం చేస్తీవి, నువ్వు రైతుల్ని మోసం చేస్తీవి, నువ్వు ఎన్ఆర్ఐల్ని నట్టేట ముంచుతీవి, నువ్వు యువతనంతా నాశనం చేస్తీవి, నువ్వు మొత్తం కల్వకుట్ల కుటుంబంతో ములాఖాతై ప్యాకేజీలు తీసుకొని యాక్షన్లు తీసుకోవు. ఇవేమో మీరు చూపెట్టరు. 3 నెలలు సిబిఐ కవితను లేట్ అరెస్ట్ చేసినందుకు బీజేపీ మీద ఏం ఎగిరిండ్రా ఛానల్ వాళ్ళు. ఇప్పుడు ఎగురుతలేరు. ఇంకేమైనా ఉందా బిగ్ టీవీ బ్రదర్? సిబిఐ అరెస్ట్ చేసింది కవితని, ఈడీ చేసింది, అప్పచెప్పింది మొన్న కదా. ఈ సిబిఐ రేవంత్ కోసమే పనిచేస్తుందా? సిబిఐ రేవంత్ కోసం పనిచేస్తుందా? దిగిరాయా? దిగింది మీకు చూపిస్తారా? ఏంది వీడియో తీసి చూపిస్తారా? బిగ్ టీవీ స్టూడియోలో దిగుమన్నవేంది? వాళ్ళు దిగేది వాళ్ళు దిగుతారు, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది. మీ బిగ్ టీవీకి చెప్పాలి లేదు అన్నీ. అసలు నువ్వేం బీకినావు? 2 నెలలు అంటున్నా నేను. 2 నెలల కిందనే పెట్టనుంటివి మరి సిబిఐకి. ఆయన టైం ఎందుకు వేస్ట్ చేసినావు? ఆయన పీసీ ఘోష్ టైం నీకు ములాఖాత్ చేసుకోనీకి పీసీ కోసం వాడుకున్నావా? నీ ప్యాకేజ్ పెంచుకోవడానికి వాడుకున్నావా? ఈ కార్ ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? కవిత రిజిగ్నేషన్ ఏమైంది? జిఎస్టీకి స్కామ్ ఏమైంది? టానిక్లా కొద్దిగా అన్న పౌరుషం ఉండాలి. రేవంత్ నిన్ను ఏంది మధ్యరాత్రి ఎత్తుకపోయిండు కేసీఆర్, తీసుకుపోయి లోపలేసిండు కొడంగల్కి వెళ్ళి ఎలక్షన్లు ఉండగా. ఏమయ్యా పౌరుషం? ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి బీసీలు దొరికినారు నీకు. 78 ఏళ్ళలో సిగ్గులేని పార్టీ మీద ఒక బీసీ ముఖ్యమంత్రి దొరకలేదు కానీ మీకు. మీ రాహుల్ గాంధీ ఏమైనా పార్లమెంట్కి వచ్చినాడు? ఏమైనా మాట్లాడిండా? ఏమైనా వచ్చిండా? ఏమైనా పార్లమెంట్ నడవనిచ్చిండా? చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధి ఉందా? అసలు పార్లమెంట్ నడవనిస్తే కదా అడిగిండా? స్పీకర్ టైం అడిగిండా?
మొత్తం ఎగవాడుర్రి. ఈ ములాఖాత్ అయింది కల్వకుంట్ల కుటుంబంతో రేవంత్. ఊకే బీజేపీ మీద ఎగవాడకుర్రి. 2-3 నెలలు అయింది అంతే, లేట్ వేసారు పాప మహిళ. 5 ఏళ్ళు అయింది లోపలికి, 5 నెలలు. ఏమే ఎందుకు ఎగబడతలేరే? మళ్ళా మీ ఓనర్లు అందరు నాకు ఆపుతులే.